నమస్తే అండి, జీవన్ సెట్లకి స్వాగతం. ఈరోజు నేను కొన్ని ఇండోర్ ప్లాంట్స్ ఈజీగా పెంచుకోగలిగే ఇండోర్ ప్లాంట్స్ చూపిస్తున్నానండి. ఇవి 10 రోజులు నీళ్లు పోయకపోయినా మొండిగా బతికి మన ఇంటిని అంతా ఆక్సిజన్తో నింపేసే ప్లాంట్స్ అనమాట. ఇవి చూడండి, ఈ మొక్క సాన్స్వేరియా సిలిండ్రికా అండి. ఇది చూడటానికి ములక్కాడలా ఉంటుందన్నమాట. ఇది కుండీలో పెడితే అన్ని చాలా ములక్కాడలు వచ్చినట్టుగా వస్తుంది. సింపుల్గా ఒకే ఒక చిన్న మొక్క తీసుకొచ్చి పెట్టామంటే, నేను చూడండి కొబ్బరి చిప్పలో పెట్టాను. ఇది అంటే నైట్ ఫ్లవరింగ్ వస్తుందండి. మన నైట్ క్వీన్ ఫ్లవర్స్ ఎంత మంచి ఫ్రాగ్రెన్స్ వస్తాయో సేమ్ అదే ఫ్రాగ్రెన్స్ అనమాట. చూడటానికి మొక్క బాగుంటుంది, చాలా ఈజీగా పెరుగుతుంది. ఉరికి కొన్ని నీళ్లు పోస్తే చాలండి. చూడండి, ఇంత చిన్న కొబ్బరి చిప్పలో ఒక చిన్న మొక్క పెడితే 3 వచ్చేసినాయి అనమాట. ఇందులో ఫ్లవరింగ్ కూడా నైట్ వస్తుందండి. బంచిలా వచ్చి రోజు కొన్ని పూలు పోస్తాయి అనమాట. ఒక 10-15 రోజులు అలా ఫ్లవర్స్ వస్తూనే ఉంటాయి. మనకి ఇది అంటే స్ట్రెస్ నది తగ్గిస్తుందండి, ఆక్సిజన్ బాగా రిలీజ్ చేస్తుంది. ఇదిగో చూడండి, ఇవి కొబ్బరి చిప్పల్లోనే పెట్టాను అనమాట నేను. అదే ఒక పెద్ద కుండీలో పెడితే చాలా బంచ్లా వచ్చేస్తాయి. ఇవన్నీ కూడా ఈజీగా పెంచేసుకోవచ్చు. అంటే మనకి ఇంట్లో ఇప్పుడు ఇండోర్ ప్లాంట్స్ పెంచుకోవాల్సిన అవసరం చాలా ఉందండి. ఎందుకంటే పల్లెటూళ్ళలో ఇండిపెండెంట్ హౌసెస్ ఉండి ఒక కొబ్బరి చెట్టు మామిడి చెట్టు ఉంటే ఆ ఇంటికి కావాల్సిన ఆక్సిజన్ అంతా ఆ చెట్టే ఇచ్చేసేది. కానీ ఇప్పుడు మనకి అపార్ట్మెంట్స్కి వచ్చిన తర్వాత అలా లేదు కదండి. ఇదిగో చూడండి, ఇలా ఇందులో ఈ చిప్పలో అయితే 6 మొక్కలు ఉన్నాయండి ఆల్రెడీ. ఇంకో 2 పక్కన వస్తున్నాయి అనమాట, 8. ఒక్కొక్కటి ఒక్కో షేప్లో పెరిగి అసలు మంచి ఆర్టిస్టిక్గా ఉంటుంది. ఇది మన ఇంట్లో పెట్టుకుంటే ఇల్లు చూడటానికి అందంగా ఉంటుంది. ఇది ఆక్సిజన్ ప్లాంట్స్ అంటారండి వీటిని. ఎయిర్ని ప్యూరిఫై చేస్తుంది అనమాట, ఆక్సిజన్ బాగా రిలీజ్ చేస్తుంది. మనకి అపార్ట్మెంట్స్లో ఇప్పుడు పల్లెటూళ్ళలో అంటే చెట్లు ఎక్కువ ఉండి అలా ఉండేది. ఇప్పుడు అపార్ట్మెంట్స్లో మనకి ఒక ఇల్లు ఉండాల్సిన ప్లేస్లో చాలా ఇళ్ళు వచ్చేసి జనసాంద్రత పెరిగిపోయి చెట్లు తగ్గిపోయి అసలు మనకి ఆక్సిజన్ సరిపడా ప్రొడ్యూస్ అవ్వట్లేదు అనమాట. చూడండి, ఇలా పెట్టుకుంటే టీవీ యూనిట్ మీద ఎంత అందంగా ఉందో. మనకి ఇలా ఆక్సిజన్ తగ్గిపోతుంది అంటే ఇల్లు ఎక్కువైపోయి జనం ఎక్కువైపోయి ఆక్సిజన్ చెట్లు తగ్గిపోవడంతో ఆక్సిజన్ ఉండట్లేదు కదండి. అందుకే వీలైనంత వరకు మనంతట మనమే మొక్కలు పెంచుకొని ఆక్సిజన్ వచ్చేలా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు సాన్స్వేరియా సిలిండ్రికా అలా ములక్కాడలా పెరిగి చాలా అందంగా ఉంటుందండి. ఇదిగోండి మనీ ప్లాంట్ కూడా. అసలు ఇది ఎండలో అయినా పెట్టచ్చు, ఇంట్లో అయినా పెట్టుకోవచ్చు అనమాట. ఈజీగా నేను బాటిల్లో పెట్టానండి. ఇది 2-3 ఏళ్ళ నుంచి ఇదే ప్లేస్లో ఉంటుందన్నమాట. మనకి నైట్ లైట్స్ వేసుకుంటాం కదా, ఆ లైటింగే సరిపోతుందండి. సాన్స్వేరియా సిలిండ్రికా కూడా అది ఎండలో పెట్టినా పెరిగిపోతుంది, నీళ్ళలో అయినా పెరుగుతుంది. ఇప్పుడు ఈ మనీ ప్లాంట్ కూడా నేను ఎప్పుడో 10 రోజులకు ఒకసారి నీళ్ళు పోస్తానండి. అడుగున ప్లేట్ల వరకు వచ్చేలా పోస్తే అదే సరిపోతుంది అనమాట. ఇదిగోండి, ఇది స్నేక్ ప్లాంట్. ఇది సాన్స్వేరియా ఫ్యామిలీకి చెందిందేనండి. అంచులు ఇందులో చాలా రకాలు ఉంటాయి. అంచులు ఇలా ఎల్లో కలర్లో ఉంది చూడండి, ఇది ఒక రకం అనమాట. ఆకులా చిన్న ముక్క కట్ చేసి పెట్టామంటే దానికి రూట్స్ వచ్చేసి పెరిగిపోతుందండి. అలాగే మొదటి నుంచి పిలక మొక్కలు కూడా వచ్చి బాగా పెరుగుతుంది అనమాట. ఈ కుండీ అంతా నిండుగా వచ్చేస్తుంది. మనకి అంటే మరీ చీకట్లో పెట్టేయకుండా మనం లైట్స్ వేసుకున్నప్పుడు ఆ లైట్ పడేలా పెట్టుకుంటే చాలండి. ఇది కూడా ఎండలో అయినా పెరుగుతుంది, నీళ్ళలో అయినా పెరుగుతుంది అనమాట. ఇలా మనం లివింగ్ రూమ్లో కానీ బెడ్రూమ్లో ఎక్కడైనా ఒక కార్నర్లో పెట్టేసుకుంటే మనకి కావాల్సినంత ఆక్సిజన్ వస్తుందండి. ఇదిగోండి, ఇది ఒక రకమైన స్నేక్ ప్లాంట్ అనమాట. నేను ముందు చూపించింది లీవ్స్ అంచులంతా కొంచెం లైట్ ఎల్లో కలర్ వచ్చింది కదండి. ఇది అలా కాకుండా అడ్డంగా గీతల్లో వస్తుందన్నమాట. స్నేక్ ప్లాంట్ అంటారు. ఇది కూడా బాగా నైట్ ఆక్సిజన్ బాగా రిలీజ్ చేస్తుందండి. మన కార్బన్ డైఆక్సైడ్ అంతా బాగా పీల్చుకుంటుంది అనమాట. చిన్న దాంట్లో కూడా ఈజీగా పెరుగుతుంది. మనకు 10-15 రోజులు నీళ్లు పోయకపోయినా కూడా ఏమీ అవ్వదండి, ఈజీగా పెరిగిపోతుంది. ఇది కూడా ఇప్పుడు ఆఫీసుల్లో బాగా పెడుతున్నారు. అలాగే మనం ఒక కార్నర్లో ఒక మంచి పాట్లో పెట్టుకున్నాం అనుకోండి, మనకు మంచిగా ఆక్సిజన్ మనకు కావాల్సినంత ఆక్సిజన్ వస్తుంది. అలాగే ఇల్లు అందంగా కూడా ఉంటుందన్నమాట. ఇది ఇలా నేను బాటిల్ కట్ చేసి అందులో పెట్టానండి. చూడండి, అయినా ఎంత బలంగా వచ్చి చాలా హెల్తీగా ఉంది కదా, చూడటానికి కూడా చాలా బాగుంది. అలాగే ఇది కుండీలో పెడితే అంటే మనం ఒక పెద్ద కుండీలో పెట్టామంటే ఇంకా ఒక అడవిలా వచ్చేస్తుంది అనమాట. ఇదిగోండి, ఇది నేను ఒక పెద్ద పాట్లో పెట్టాను. ఇది ఇంకా పెరుగుతుందండి. అలా చిన్న ఆకు కట్ చేసి పెట్టాను అనమాట, దాని నుంచి ఇన్ని మొక్కలు వచ్చినాయి. ఇది పాట్ మొత్తం నిండిపోతుందండి. ఒక ఫారెస్ట్లా ఉంటుందన్నమాట ఇది మొత్తం నిండిపోయాక.
కార్నర్లో పెట్టామంటే చాలా బాగుంటుంది. బెడ్రూమ్లో పెట్టుకున్నా మనకి మొక్కలు ఉంటే స్ట్రెస్ నుంచి కూడా మనకు చాలా రిలీఫ్ ఉంటుందండి. అంటే వీలైనంత వరకు మన ఆక్సిజన్ని మనమే ప్రొడ్యూస్ చేసుకోవాలండి ఈ రోజుల్లో. పల్లెటూరులో అంటే చెట్లు ఎక్కువ, మనుషులు తక్కువ ఉండేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, మన మనుషులు ఎక్కువైపోతున్నాయి, చెట్లు తక్కువ ఉన్నాయి. ఇదిగోండి, ఇది కూడా చాలా మొండుగా, అసలు 15-20 రోజులు నీళ్లు పోయకపోయినా పర్లేదండి. ఎండలో అలా పడేసిన కొంచెం మట్టి ఉంటే చాలన్నమాట. నేను చిన్న చిప్పలో పెట్టాను. ఇది చూడండి, చుట్టూ చాలా మొక్కలు వస్తున్నాయి. చూడటానికి కూడా ఫ్లవర్ షేప్లో ఉండి చాలా స్టిఫ్గా ఉండి ఆకులు చాలా అందంగా ఉంటుందండి. ఇది మనకి టీవీ యూనిట్ దగ్గర పెట్టుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఇదిగోండి, ఒక చిన్న మన పిల్లలు ఆడుకునే చైర్స్ అవి పడేయకుండా ఇలా వాడుకున్నాం అనుకోండి, అసలు మన పిల్లల ఆటలన్నీ చూడాలంటే మనం ఆల్బమ్ తిప్పి చూడక్కర్లేదండి. మనం ఇలా టీవీ యూనిట్ దగ్గర ఇలాంటి వాటిలో పెట్టుకున్నామంటే అవి చూసినప్పుడల్లా ఆ కుర్చీలతో మన పిల్లలు అలా ఆడుకునేవారు అనేది గుర్తొస్తూ ఉంటుంది. ఇదిగోండి, ఇది జెడ్ ప్లాంట్. ఇది కూడా ఎండలో అయినా పెరుగుతుందండి, నీడలో అయినా పెరుగుతుంది. నేను ఇంట్లోనే, అంటే కొంచెం మన మరీ చీకట్లో ఎక్కడో పెట్టేయకుండా కొంచెం లైట్ పడే ప్లేస్లో పెడితే చాలండి. ఇది కూడా ఇంకో జెడ్ ప్లాంట్ అనమాట. ఇందులోనే నేను ఒక సక్యులెంట్ కూడా, ఒక చిన్న లీఫ్ పెట్టానండి. ఇది కూడా దుంపల్లా వస్తుంది అనమాట. ఈ జెడ్ ప్లాంట్ ఒక్క దుంప తీసుకొచ్చి పెట్టామంటే కుండీ అంతా నిండిపోతుందండి. ఇది సక్యులెంట్. ఇది కూడా లీఫ్ పెడితే మనకు మొక్క వచ్చేస్తుందండి. నేను ఒక లీఫ్ ఊడిపోతే ఈ పాట్లో పెట్టాను అనమాట. చూడండి ఎంత బాగా పెరిగిందో. ఇది కూడా స్ట్రెస్ నుంచి బాగా రిలీఫ్ ఇస్తుందండి. అలాగే ఆక్సిజన్ బాగా ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. అలాగే ఇంకొకటి మనకి బాన్సాయిలా ఉంటుంది కానీ ఈజీగా పెంచేసుకోగలిగేది జేడ్ ప్లాంట్ అండి. ఇది కూడా ఒక 10 రోజులకు ఒకసారి నీళ్ళు పోసినా చాలు, కానీ ఇది ఎండలో ఉండాలండి. ఇండోర్లో ఉంటే ఆకులన్నీ రాలిపోయి చెట్టు పాడైపోతుంది. కొంచెం ఎండ తగులుతూ ఉండాలన్నమాట. దీనికి 10 రోజులకు ఒకసారి నీళ్ళు పోసినా సరిపోతుందండి. చాలా ఈజీగా పెరుగుతుంది. బాన్సాయిలాగా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనకి పూర్వం నుంచి మామిడి తోరణాలు కడతారు కదండి. అది ఎందుకంటే మామిడి ఆకులు మన చెట్టు నుంచి తీసేసాక కూడా అవి కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ని బాగా రిలీజ్ చేస్తాయండి మనకి. అందుకే పెళ్ళిళ్ళలో అది, అంటే ఎక్కువ ఫంక్షన్స్, ఏదైనా పూజలు అవి జరిగినప్పుడు అంతా మామిడి తోరణాలు కట్టడంలో రీజన్ అదంటండి. నేను ఇలా, అంటే మామిడి ఆకులు చూడటానికి కూడా చాలా అందంగా ఉంటాయి కదండి. నేను ఒక కొబ్బరి చిప్ప తీసుకుని దానికి పెయింట్ వేసి కొంచెం అందులో మట్టి వేసి బాగా తడిపేసి ఈ ఆకులు ఇలా గుచ్చేసామనుకోండి, ఒక 10 days వరకు ఎండిపోకుండా అలా ఉంటాయండి. మనకి ఇవి కూడా ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయి కదా. ఇది ఒక కార్నర్లో మనం పెట్టుకున్నామంటే చూడటానికి అందంగా ఉంటుంది, అలాగే ఆక్సిజన్ కూడా రిలీజ్ చేస్తుంది. ఇప్పుడు మనకి ఎయిర్లో ఈ పొల్యూషన్ ఎక్కువైపోయి, వెహికల్ పొల్యూషన్ కానీ ఇలాంటివి ఎక్కువైపోయి మనకి ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతున్నాయండి. ఇదిగో చూడండి, ఇలా మనంతటి మనమే ఎంతో కొంత మనకు కావాల్సిన ఆక్సిజన్ని మనంతటి మనమే ప్రొడ్యూస్ చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకుంటే మామిడాకుల నుంచి కూడా ఇలా 1 week 10 days చూడటానికి అందంగా ఉంటాయి, అలాగే ఆక్సిజన్ కూడా రిలీజ్ చేస్తాయండి. దీనికి నేను కొబ్బరి చెప్పుకి అడుగున హోల్ ఉంటుంది కదండి, అది ఈ క్యాండిల్ స్టాండ్కి ఇలా పెట్టేసాం అనుకోండి, క్యాండిల్ స్టాండ్స్ ఊరికే పడేయకుండా ఇలా యూస్ చేసుకోవచ్చు. ఇది కూడా ఒక కార్నర్లో పెడితే మనకి పూర్వం మామిడి తోరణాలు ఎందుకు కట్టేవారు అనేదానికి రీజన్ ఎలా చెప్పారండి. ఆ మామిడాకులు కోసిన తర్వాత 4-5 రోజుల వరకు ఆక్సిజన్ రిలీజ్ చేసి కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుంటాయండి. సో మనకి ఇప్పుడు అపార్ట్మెంట్స్లో ఎక్కువ తలుపులు మూసుకునే ఉంటాం కదండి. ఇండివిజువల్ హౌస్ అంటే పొద్దున్న తలుపు తీసామంటే మళ్ళీ నైట్ ఎప్పుడో వేసేవాళ్ళం పల్లెటూళ్ళలో. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మనకి ఎంతసేపు డోర్స్ క్లోజ్ చేసుకుని అవసరమైనప్పుడే తీసుకుంటాము. మెయిన్ డోర్ అయితే ఎక్కువ క్లోజ్ చేసే ఉంటుంది కదండి అపార్ట్మెంట్స్లో, ఓపెన్ చేసి ఉంచుకోవడానికి ఉండదు కదా. సో మనకి ఇంట్లో ఉన్న గాలి అలా కలుషితం అయిపోకుండా ఈ మొక్కలు మనం ఇలా పెంచుకున్నామంటే ఈజీగా మనకి కావాల్సిన ఎంతో కొంత ఆక్సిజన్ మనకి రిలీజ్ అవుతుంది అనమాట. అలాగే మనకి పాత ఇత్తడి చెంబులు అవి ఉంటాయి కదండి, అందులో కొంచెం వాటర్ వేసి ఇలా మనం పూజలప్పుడు అది మామిడాకులు తెచ్చుకుంటాం కదా, అవన్నీ ఇలా బంచ్లా ఇందులో పెట్టామనుకోండి, ఇవి కూడా 10 రోజులు ఎండిపోకుండా చూడటానికి అందంగా ఉంటాయి. అలాగే మనకి ఆక్సిజన్ కూడా రిలీజ్ చేస్తాయి. చూడండి, ఇన్ని ఆకులు నీట్గా తీసేసి ఆ చెంబులో వాటర్ పోసి ఇలా పెట్టేస్తాను అనమాట. ఇది టీపై మీద పెడితే అసలు చాలా అందంగా ఉంటుంది. చూడండి, కార్నర్లో ఈ మనీ ప్లాంట్ కూడా, అసలు ఈ మనీ ప్లాంట్ అయితే ఒక 2-3 ఏళ్ళ నుంచి
ఏదో ఒక కార్నర్లో ఒకసారి ఈ కార్నర్ ఇంకోసారి ఇంకో కార్నర్కి మార్చుతానండి. ఇది అసలు ఎండలో పెట్టలేదు నేను ఇంతవరకు, కానీ చాలా బాగా పెరుగుతుంది అనమాట. చాలా ఈజీ మెయింటెనెన్స్. ఒక చిన్న కొమ్మ తీసి ఒక బాటిల్లో నీళ్లు పోసి పెట్టేసిన ఈజీగా పెరిగిపోతుంది. మనకు కావాల్సినంత ఆక్సిజన్ ఇస్తుందండి. చాలా అందంగా కూడా ఉంటుంది. మనీ ప్లాంట్ కూడా పెంచుకోవడం చాలా ఈజీ. వీలైతే మొక్కలు పెంచుకోండి.